ప్రశాంత్ వర్మ జయ హనుమాన్ ఇప్పుడు నేషనల్ లెవెల్లో డిబేట్గా మారింది. ఈ సినిమాలో బల్లాల దేవుడు రానా హనుమాన్గా నటించే అవకాశం ఉందని కథనాలు వచ్చాయి. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం రోజున రిలీజ్ చేసిన పోస్టర్లో హనుమాన్ని రానాతో పోలికతో చూశారు. ఇంతలోనే ఇప్పుడు ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రలో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు నటిస్తే ఎంత బాగుంటుంది అంటూ సోషల్ మీడియాలో చర్చ సాగుతుంది. శ్రీరాముడిగా టాలీవుడ్ చార్మింగ్ హీరో మహేష్ బాబు గారు నటిస్తే ఇది నిజమైతే ఎంత బాగుంటుందో, కానీ ప్రాక్టికల్గా ఎంతవరకు సాధ్యమవుతుందో చెప్పలేం. ప్రస్తుతం మహేష్ బాబు గారు రాజమౌళితో సినిమా కోసం సన్నాహాల్లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. తన బిజీలోనూ తాను ఉన్నారు. అయితే జై హనుమాన్లో శ్రీరాముడి పాత్ర పరిధి చాలా చిన్నది. కేవలం 3-4 సన్నివేశాలు మాత్రమే కనిపించే వీలుంటుందట. అంటే అలాంటి పాత్రలో నటించేందుకు మహేష్ బాబు గారు అంగీకరిస్తారా అన్నది ప్రశ్నగా మారింది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో బ్లాక్ బస్టర్ మూవీ హనుమాన్కి సీక్వెల్గా జై హనుమాన్ని ప్రకటించినప్పటి నుంచి దీనిపై సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతుంది. ఇటు సౌత్తో పాటు అటు ఉత్తరాదిన హనుమాన్ విజయం సాధించడంతో సీక్వెల్పై భారీ బడ్జెట్ ఏర్పడింది. దీంతో ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కించేందుకు సన్నాహాల్లో ఉన్నారు మేకర్స్. ఇందులో బాలీవుడ్ స్టార్ సహా దేశంలో ప్రముఖ తారులను ఎంపిక చేసేందుకు ప్రశాంత్ వర్మ సన్నాహాల్లో ఉన్నారు. ఇప్పటికే ప్రముఖ బాలీవుడ్ స్టార్ టచ్లో ఉన్నామని, జై హనుమాన్లో అతడు కీలకమైన పాత్రలో నటించేందుకు ఆస్కారం ఉందని ఓ మీడియా ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ స్వయంగా తెలిపారు. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు గారు శ్రీరాముడిగా నటిస్తే బాగుంటుందనేది చాలామంది ఆశ. కానీ అది నెరవేరుతుందో లేదో తెలీదు. భవిష్యత్తులో రాజమౌళి రామాయణం తెరకెక్కిస్తే గనుక ఆ సినిమాలో శ్రీరాముడి పాత్రను ఆఫర్ చేస్తే నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మహేష్ బాబు గారు రెడీగా ఉన్నట్లు సినీ విశ్లేషకుల నుంచి లీకు వీరుల నుంచి అందుతున్నటువంటి సమాచారం. మరి అది ఎంతవరకు నిజమవుతుందన్నది కాలమే నిర్ణయించాలి. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.